నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా. నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా వాక్య భాగంలో వెళ్తుండగా తన మీ దాసుని ప్రభా మీ సిలువ చాటున ఆయన అభిషేకించండి. సంఘానికి కావలసిన మంచి వాక్యాన్ని వినిపింప దయచేసి మీరే మహి పొందండి. వాక్యమును వినగల చెవులు గ్రహించగల మనసు ప్రతి బిడకు దయచేసి నాయన సమస్తము తండ్రి మీ యొక్క ఆత్మ చేత నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. మనందరినీ దేవుడు తన కృపలో భద్రపరిచి క్షేమకరమైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించి తన సన్నిధిలో సజీవముగా నిలబెట్టిన దేవునికి రెండు చేతుల పైకెత్తేసే గట్టిగా స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈరోజు ఒక మంచి శ్రేష్టమైన వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. తీయండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి ఒక మంచి వాక్యము ఏమిటనగా దేవునితో అన్యోన్య సహవాసము కలిగి జీవించుట. యేసయ్యను నమ్ముకున్న మనము, ఆయన రక్షణలోనికి వచ్చిన మనము ఆయనతో మరి కలిసి జీవించాలని, అన్యోన్య సహవాసము కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ అన్యోన్య సహవాసం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడు గొడవలు పెట్టుకుని కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాపురం చేసే భార్య భర్తలను చూస్తే ఎవరైనా అన్యోన్య జీవితం అంటారా? లేదా ఎప్పుడు కొట్టుకునేటువంటి తిట్టుకునేటువంటి అక్కలు కానీ చెల్లెలు కానీ కలిసి ఉంటే వారిది అన్యోన్య సహవాసం అంటారా? కుటుంబాల్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నా, కుటుంబాల్లో ఎప్పుడు కొట్లాట జరుగుతున్నా, చాలా గలాట జరుగుతూ ఉన్నా అలాంటి కుటుంబాన్ని అన్యోన్య సహవాసము కలిగిన కుటుంబం అంటారా? సంఘములో ఎప్పుడు చూసినా అల్లరులు, గొడవలు, వ్యతిరేకతలు, ఒకరంటే ఒకరికి పడవకపోవడం, వాళ్ళంటే వీళ్ళకి పడకపోవడం, వాళ్ళని చూస్తే వీళ్ళు కోపించుకోవడం, మరి విభాగించబడినటువంటి సంఘాన్ని చూసినప్పుడు అది అన్యోన్య సహవాసము కలిగిన సంఘము అని అంటారా? అన్యోన్య సహవాసం అంటే విడదీయరాని బంధం. వారు మనలను వారు విడదీయలేనటువంటి సహవాసం, స్నేహము, ప్రేమ. ఈ ప్రేమ సహవాసం అనేది కొంతకాలమే కాదు. పెద్దోళ్ళు అంటారు కదా, మోసు ఉన్నంతకాలమే కాదు, ఎల్లప్పుడూ మనం ఏం కలిగి ఉండాలట? అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉండాలి అని అపోస్తులైనటువంటి యోహాను గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరెవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే అదే అధ్యాయం, మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు ఏం చేస్తున్నాం అన్నాడు ఆయన, తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎవరితో ఉండాలి మన సహవాసం అని కోరుకుంటున్నాడు ఆయన? ఒక దేవుని బిడ్డలంగా, రక్షించబడిన వారముగా, యేసుని నమ్ముకున్న వారముగా
మన సహవాసం ఎవరితో ఉండాలంట? తండ్రితో ఉండాలి, కుమారునితో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో కూడా కలిపి మనం ఏం చేయాలట? సహవాసము చేయాలి. ఏమి కలిగి ఉంటే మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం అని అంటే, మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, సమ్మతి కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం కలిగి ఉండాలి చెప్పండి? సమ్మతి కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఆమోస్ అంటున్నాడు, ఇద్దరు అన్యోన్య సహవాసము కలిగి ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏముండాలట? సమ్మతి ఉండాలి. అంటే ఒకరి పట్ల ఒకరికి ఏముండాలట? అంగీకారం ఉండాలి. నీవు సమ్మతించకుండా, నీవు అంగీకరించకుండా ఎదుటి వ్యక్తితో మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండలేం. ఎప్పుడైతే మనము సమ్మతి చూపిస్తామో, ఎప్పుడైతే మనము సమ్మతి కలిగి ఉంటామో, ఎదుటి వ్యక్తితో మనం అన్యోన్య సహవాసము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటాం. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, 51వ కీర్తన 12వ వాక్యములు అంటాడు. ఒకసారి చదవండి అన్నమాట. నీ సన్నిధిలోనండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము మరలా నాకు పుట్టించుము, సమ్మతి కలిగిన మనస్సును కలుగజేసి నన్ను ఏం చేయమంటున్నాడు? ఆయన దృఢపరచుమంటాడు. అయ్యా, నేను తప్పు చేశాను, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, దయచేసి నీ రక్షణ ఆనందాన్ని, నీ యొక్క పరిశుద్ధాత్మను నా నుండి దూరపరచుకు నాయన, దాన్ని దూరపరచుకు నాయన. కానీ నాలో నీ పట్ల సమ్మతి కలిగినటువంటి మనస్సును నాకు మరలా నూతనముగా పుట్టించి దాన్ని ఏం చేయమంటున్నాడు? దృఢపరచుము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా ఏదో ఒక సమయంలో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనకున్న బిజీని బట్టో, పనులను బట్టో, యేసుతో ఉండాలనుకున్నప్పుడు, యేసుతో కలిసి మనం జీవించాలనుకున్నప్పుడు, ఆయనతో సహవాసము, అన్యోన్య సహవాసము కలిగి ఉండాలనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏమైపోతామంటే దూరం అయిపోతూ ఉంటాం. దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం, దేవుని ప్రార్థనకు దూరం అయిపోతూ ఉంటాం, దేవుని వాక్యానికి దూరం అయిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో మనము దూరం అయిపోయామన్నటువంటి బాధ కన్నా దేవుని దగ్గర మనం అడగాల్సిన మాట ఏమిటంటే, అయ్యా, నాలో నీ పట్ల సమ్మతి కలిగిన హృదయమును నాకు దయచేయమని చెప్పాలి. దయచేయమని మాత్రమే కాదు, నాకు దృఢపరచుమని మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అంచె దినాల్లో మనం ఉన్నాము. మనము దేనికి దూరం అవుతున్నాము, దేనికి దగ్గర అవుతున్నాము, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి దగ్గర అయితే, అన్యోన్య సహవాసము గలవారమై దేవునికి దగ్గర అయితే గనక మనం చాలా మేళ్ళు పొందుకుంటాం. కానీ దేవునికి దూరం అవుతే గనక చాలా భయంకరమైన శోధనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన సమ్మతి కలిగి దేవునితో సహవాసము, అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. తీయండి ఆదికాండం 5వ అధ్యాయంలోకి మనం వస్తే దేవుని బిడ్డలారా, 21, 22, 23, 24 వచనాల్లో మనం చూస్తే అందులో ఒక ఆయన ఉన్నాడు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తరువాత ఎన్ని సంవత్సరాలు అటండి? 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఆనోకు దేవుడితో నడిచెను గనుక దేవుడు అతనిని తీసుకుపోయాను గనుక అతడు లేకపోయాను అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ వ్యక్తి అండి 7వ తరము వాడు. మొదటి తరం ఎవరు? ఆదాము. ఆదాము తర్వాత షేతు. షేతు తర్వాత ఏనోషు. ఏనోషు తర్వాత కేయినాను. కేయినాను తర్వాత మహలేలు. మహలేలు తర్వాత
ఎర్రదు తర్వాత ఆనోకు పుట్టాడు. ఇప్పుడు వినండి, ఈ ఆనోకట ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడట అని అంటే 300 ఏండ్లు దేవునితో నడిచాడట. ఎప్పుడు నడవడం ప్రారంభించాడు అని అంటే 65 సంవత్సరాల వయసులో ఇతను పిల్లల్ని, కుమారుల్ని, కుమార్తెలను కన్నాడు. కన్న తర్వాత ఇతను ఎవరితో నడవడం ప్రారంభించాడట? దేవునితో నడవడం ప్రారంభించాడట. ఎప్పుడైతే దేవునితో సహవాసము కలిగి నడవడం ప్రారంభించాడో ఒకానొక సందర్భంలో దేవుడు ఈ ఆనోకును తీసుకుపోయెను గనుక అతడు లేకపోయెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంతకీ ఆనోకు దేవునితో నడవడానికి ఎవరు ఇన్స్పిరేషను? ఇంతకీ ఆనోకు దేవునితో నడవడానికి ఎవరు ప్రేరేపించారు? ప్రేరణ ఎవరు ఆనోక్కి? పలానా వారిని చూసి నేను ప్రేరణ పొందాను అంటాం కదా, పలానా వాళ్ళని చూసి నేను ప్రేరేపించబడి నేర్చుకున్నాను అంటారు కదా, పలానా వాళ్ళ ద్వారా నేను ప్రేరేపించబడి ఇలాంటి కార్యాలు నేను చేయగలిగానని చాలామంది చెప్తారు కదా. మరి ఇంతకీ హానోకు దేవునితో నడవడానికి ఎవరు ప్రేరేపించారు? హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ టు ద హానోక్ టు వాక్ విత్ ద గాడ్? దేవునితో నడవడానికి హానోకుకు ఇన్స్పిరేషన్ ఎవరండి అని మనం ఆలోచన చేస్తే హానోకుకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఆదామయ్య ఉన్నాడు. ఆదామయ్య ఉన్నాడు. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆదాము నుంచి ఆనోకు వరకు 1000 సంవత్సరాలు, ఆనోకు నుంచి అబ్రహాము వరకు మరొక 1000 సంవత్సరాలు, అబ్రహాము నుండి దావీదు వరకు 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసు ప్రభు వరకు మరొక 1000 సంవత్సరాలు, అంటే మొత్తం 4000 సంవత్సరాలు. జాగ్రత్తగా వినాలి. ఆదాము నుండి ఆనోకు వరకు 1000 సంవత్సరాలు, ఆనోకు నుండి అబ్రహాము వరకు మరొక 1000 సంవత్సరాలు, అబ్రహాము నుండి దావీదు వరకు మరొక 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు మరొక 1000 సంవత్సరాలు. మొత్తం టోటల్ ఎన్ని సంవత్సరాలు అయినాయి? 4000 సంవత్సరాలు అయినాయి. అంటే యేసుక్రీస్తు వారి లోకములోకి వచ్చేంత వరకు 4000 సంవత్సరాలు అయినాయి. యేసుప్రభు వారు ఆరోహణమై వెళ్ళిన తరువాత ఇప్పటి వరకు మనం గడిచిన సంవత్సరాలు 2026 సంవత్సరాలు గడిచాయి. అంటే ఈ 2026 సంవత్సరాలు ప్లస్ ఆ 4000 సంవత్సరాలు మొత్తం ఎంత అయినాయి? 6026 సంవత్సరాలు అయినాయి. కాబట్టి గమనించండి. ఇప్పుడు ఆదాము ఆనోకుకు ఎలాగ ఇన్స్పిరేషన్ అయ్యాడో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇంతకీ ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాముకి 622 సంవత్సరాల వయసులో హానోకు పుట్టాడు. ఎవరు పుట్టాడు చెప్పండి? ఆనోకు పుట్టాడు. ఆ ఆనోకు 622 సంవత్సరాల వయసులో ఆదాముకి ఆనోకు పుడితే ఇప్పుడు ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఆదాము ఆనోకు కలిసి ఎన్ని సంవత్సరాలు కలిసి జీవించారు? ఆనోకు వయసు ఎంత? 1 సంవత్సరం అనుకుందాం. ఆదాము వయసు ఎంత? 622 సంవత్సరాలు. ఇప్పుడు ఆనోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 365 సంవత్సరాలు బ్రతికాడు. 622 సంవత్సరాలు తీసేస్తే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటారు? 308 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 308 సంవత్సరాలు కలిసి జీవించారు. ఈ 308 సంవత్సరాల్లో ఆదామట తన ముందున్న 5 తరాల వారికి, అంటే షేతు యొక్క వంశంలో, షేతు యొక్క తరములో, ఏనోషు యొక్క తరములో, కైనాను యొక్క తరములో, మహలేలు యొక్క తరములో, ఎర్రది యొక్క తరములో వీళ్ళందరికీ ఏమని బోధించేవాడంటే, అయ్యా నేను మీ అవ్వ, మీ నాయనమ్మ అవ్వమ్మ, మేమిద్దరము కలిసి దేవునితో చక్కనైన సహవాసం ఏదేను వనములో కలిగి ఉండేవారం. మేము దేవదూతల వలె ఉండేవాళ్ళం. మేము పలికితే అది జరిగేది. మాకు రోగం అనేది ఉండేది కాదు. శ్రేష్టమైనటువంటి నీళ్లు తాగేవాళ్ళం, శ్రేష్టమైన ఫలాలు తినేవాళ్ళం. దేవుడే మా దగ్గరికి చల్లపూటను వచ్చి చక్కగా మాతో మాట్లాడుతూ ఉండేవాడు. మేము కూడా చక్కని సహవాసం కలిగి ఉండేవారం. ఆయన మాతో, మేము ఆయనతో సహవాసం కలిగి ఉండేవారం.
కానీ ఒక దినమున సర్పము తన కుయుక్తి చేత మీ నాయనమ్మను మోసం చేసిందయ్యా. మీ నాయనమ్మను ఎప్పుడైతే మోసం చేసిందో, ఈమె దేవుని మాట కాదని ఆ దురాత్మ సాతాను యొక్క మాట విందో, మేము దేవుని యొక్క సహవాసంలో నుంచి బయటకు వచ్చేసాం. మేము ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసంలో నుంచి బయటకు వచ్చామో, శాపం వచ్చింది, చెమట వచ్చింది, దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం, దేవుని యొక్క సహవాసానికి మేము దూరం అయిపోయాం. మీరైతే అలా ఉండకండి అయ్యా. మీరు దేవునితో కలిసి నడవండి, దేవునితో కలిసి మీరు సంతోషించండి, దేవుణ్ణి పిలవండి, ఆయన వస్తాడు, మీతో మాట్లాడతాడు, మీతో సహవాసం చేస్తాడు అని చెప్పి తన తరముల వారు, ముందున్న తరముల వారు అందరికీ చెబితే బహుశా వాళ్ళు విన్నారో లేదో మనకు తెలియదు. ఆ ముందున్న తరము వాళ్ళ ఊరుకోయ్యా, దేవునితో సహవాసం ఏంటి, ప్రార్థన ఏంటి, దేవుని మందిరం ఏంటి, మాకు ఎంటర్టైన్మెంట్ లేదు, మాకు చర్చ్ అంటే బోరు కొట్టేస్తుంది, దేవుని సన్నిధి అంటే చాలా చిరాగ్గా ఉంది, మమ్మల్ని ఆడుకోనివ్వా, ఈ ఆదివారం కూడా మమ్మల్ని బయటికి వెళ్ళి ఆడుకోనివ్వరా, మా పబ్జీ గేమ్లు ఆడుకోనివ్వా, మాకు ఎంటర్టైన్మెంట్ వద్దా అని చెప్పి ముందున్న మిగతా 5 తరాల వాళ్ళు యేసయ్యతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదేమో, యేసయ్యతో సహవాసం చేయడానికి వాళ్ళకి నచ్చలేదేమో. అందుకనే వాళ్ళందరి గురించి మనం చూస్తే ఎవరితో దేవుడు నడిచినట్లుగా మనకు కనపడదు. ఆ ముందున్న 5 తరాల్లో భక్తి అయితే చేశారు తప్ప దేవునితో నడిచినట్లుగా మనకు ఎక్కడ కనపడదండి. తర్వాత 7వ తరం వాడు, అంటే ఆదాము మొదలుకుంటే మొదటి తరం వాడు తన ముందున్న 5 తరాలకి చెప్పాడు, అంటే 6 తరాలు అయ్యాయి. 7వ తరము వాడైనటువంటి హనోకు కూడా చెప్పడం ప్రారంభించాడు. హనోకు, నేను మీ అవ్వ దేవుని తోటలో ఉండేవాళ్ళం, చక్కగా ఉండేవాళ్ళం, దేవదూతలుగా ఉండేవాళ్ళం, చెమట అంటే ఏంటో మాకు తెలీదు, రోగం అంటే ఏమిటో మాకు తెలీదు, మేము చాలా ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళం, మేము దేనికి పేరెడితే అది పేరు పెట్టించుకునేది. ఈ లోకములో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, క్రూర మృగాలు, చేపలు, ఆకాశ పక్షులు అన్నీ మా మాట వింటూ ఉండేవి. ఇదిగో ఒక దినాన మేము తప్పు చేశాం, దేవునికి దూరం అయిపోయాం, ఆయన సహవాసానికి దూరం అయిపోయాం. హనోకు, నువ్వు అలాగూ చెయ్యొద్దు, హనోకు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు హనోకు అని చెప్పున్నాడేమో, చెప్పాడట. బహుశా హనోకు కూడా 65 సంవత్సరాలు విన్నట్టు, 65 సంవత్సరాలు పట్టించుకోనట్టు మనకు కనబడుతూ ఉంటుంది. హనోకు ఎప్పుడు దేవునితో నడవడం ప్రారంభించాడంటే 65 సంవత్సరాలు గడిచిన తర్వాత, కుమారుల్ని కుమార్తెల్ని కన్న తర్వాత, ఆ 65 సంవత్సరాలు గడిచిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడవడం ప్రారంభించాడట. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తాను వినండి. మన ముందున్న తరం వారికి దేవుడు అంటే తెలియదు, దేవుని యొక్క ప్రేమ అంటే ఏమిటో తెలియదు, నిజమైన దేవుడు అంటే ఏమిటో వారికి ఎరుగరు. కానీ వారు ముందున్న వారిలో ఎవరికి కూడా వారు దేవుని గురించి చెప్పినా కానీ వినకుండా వారు పడచెవిన పెడుతూ ఉన్నారు. నేనంటాను, ఎవరైతే దేవుని యొక్క మాట నీ కుటుంబంలోకి వస్తాదో, ఏ కుమారుడైతే ఏ కుమార్తెడైతే దేవునితో నడవడానికి ఇష్టపడతారో, ఏ కుమారుడైతే ఏ కుమార్తె అయితే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతారో, ఏ కుమారుడైతే ఏ కుమార్తె అయితే నీ కుటుంబంలో దేవునితో ఉండడానికి, అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడతారో వారట దేవునితో కలిసి నడుస్తారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతుల పైకి చెప్పండి ఒకసారి, యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు హనోకు ఎవరితో కలిసి నడుస్తున్నాడట? దేవుడితోనే కలిసి నడుస్తున్నాడట. హనోకు దగ్గరికి దేవుడు వచ్చేవాడట. హనోకు దగ్గరకు దేవుడు వచ్చినప్పుడు దేవుడితో మాట్లాడుతుండేవాడట. హనోకు మాట్లాడుతూ ఇద్దరు కూడా భుజం మీద చేసుకుని చక్కగా ముందుకు కొనసాగుతూ ఉండేవారు, చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒక పెద్ద దైవజనుడు చెప్పాడు, ఒక రోజున హనోకు ఇంటికి దేవుడు వచ్చాడట. దేవుడితో కూర్చుని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారట. మాట్లాడుకుంటూ హనోకు రా బయటికి వెళ్ళొద్దామని చెప్పి దేవుడు భుజం మీద చేసి హనోకుని తీసుకెళ్ళిపోయాడట. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా పరలోకం వచ్చేసిందట. పరలోకం వచ్చిన తర్వాత దేవుడు అన్నాడట, పరలోకం వచ్చింది హనోకు, లోపలికి వస్తావంటే ఇంక అంతకన్నా భాగ్యం ఏముంది ప్రభువా,
నీతో కలిసి నిత్యము ఉండే భాగ్యము కన్నా మరొక భాగ్యమేముంది? ఈ పాపభూయిష్టమైన లోకములో ఈ భయంకరమైన మనుషుల మధ్య ఉండేదానికన్నా నీతోనే యుగ యుగములో ఉండే, దీని కొరకే కదయ్యా నేను వేచి ఉన్నాను, దీని కొరకే కదయ్యా నేను ఆశతో ఎదురు చూస్తున్నాను, దీని కొరకే కదయ్యా నేను నీతో సహవాసం ఉన్నాను, వచ్చేస్తానయ్యానంటే ఈ ఆనోకును దేవుడు సజీవముగా పరలోకంలోకి తీసుకెళ్ళిపోయాడట. యేసయ్యకు మహిమ చెప్పండి ఒకసారి అందరూ గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడట చెప్పండి, ఎక్కడ తీసుకెళ్ళిపోయాడట? ఆనోకును దేవుడు తీసుకుపోయెను గనుక అతడు లేక, ఇంటి దగ్గర భార్య దోస్తుందంట, ఓకో మా భర్త వెళ్ళాడు, సాయంత్రం వస్తాడేమోలే, నా భర్త వస్తాడేమో అని ఎదురు చూస్తుందంట. ఇంకెక్కడ వస్తాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవునితో కూడా నడిచాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునితో నడవాలి అంటే, దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనకి ఏమి ఉండాలంట? సమ్మతి కలిగిన మనసు ఉండాలి. దేవుడు అంటే నీకు మంచి సమ్మతి కలిగి ఉండాలి, అనుకూలం కలిగి ఉండాలి, అంగీకారం కలిగి ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. మనలో చాలామంది లోకస్తులతో స్నేహం చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది వ్యక్తులతో మీరు సహవాసం చేయడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కానీ ఏమిటో విచిత్రం తెలియదు, కానీ వాళ్ళైనా ఒక దినాన మనం మోసం చేస్తారు, వాళ్ళైనా ఒక దినాన మనల్ని కాదని తోసివేస్తారు, వాళ్ళైనా ఒక దినాన మనకి చెయ్యి ఇచ్చి వెళ్ళిపోతారు, హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళైనా మనల్ని కొన్ని సందర్భాల్లో మనం అవమానం చేస్తారు, వాళ్ళైనా కొన్ని సందర్భాల్లో మనల్ని విడిచిపెట్టి పోతారు. కానీ యేసయ్య సహవాసములోనికి వస్తే, యేసుతో అన్యోన్యమైన సహవాసంలోకి మనం వస్తే కట్టండి, ఆయన నీ చేయి బట్టి నడిపిస్తాడట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆనోకు చెయ్యి పరలోకము దాకా తీసుకెళ్ళేంత వరకు దేవుడు విడిచిపెట్టలేదట. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, భూమి మీద ఎంతకాలం ఉంటాం మనం? బైబిల్ చెప్తుంది నరుని ఆయుష్ ఎన్ని సంవత్సరాలట? ఆదాము కాలంలో, ఆదాము నుంచి నోవాహు వరకు చూసుకుంటే 1000 సంవత్సరాలు ఉందటండి ఆయుష్ కాలం. నోవాహు కాలం దగ్గరికి వచ్చేసరికి మనిషిని ఆయుష్ ఎంతవరకు తగ్గిపోయింది? 120 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు నోవాహు నుంచి మోషే దగ్గరికి వచ్చేసరికి ఆయుష్ కాలం ఎంత వచ్చిందంట? 70 సంవత్సరాలు. ఆ 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. మరి మోషే కాలం నుంచి ఇప్పటి వరకు మన ఆయుష్ కాలం ఎంత వచ్చింది? 60 సంవత్సరాలు బతికితే నువ్వు సంపూర్ణంగా బ్రతికినట్టు, 70 సంవత్సరాలు బ్రతికితే నీ ఆయుష్ను దేవుడు పొడిగించినట్లు, 80 సంవత్సరాలు బతికావంటే నీలాంటి వారు భూమి మీద మరొకరు లేరని అర్థం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. కానీ వారి యొక్క జీవితము, ఆయాసము దుఃఖకరమే. మరి ఈ 70-80 సంవత్సరాలు ఈ భూలోకంలోనే ఉంటాం. మరి దీని తర్వాత ఏంటి? దీని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని మనం భక్తి చేస్తున్నాం? దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం? దీని తర్వాత అయ్యా నేను క్షేమముగా నా సమాధిలోకి నేను దిగిపోవాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? దేని కొరకు ఆరాటపడుతున్నాం? దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అంటే, మనం అందరము దేని కొరకు నిరీక్షిస్తున్నామంటే, ఈ లోకము విడిచిన తర్వాత మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని దగ్గర మనం ఉండాలి అని మనము కోరుకుంటూ ఉన్నాం. మరి అది కోరుకున్నప్పుడు మనం ఎవరితో సహవాసం చేయాలట? ఎవరితో అన్యోన్య సహవాసం చేయాలి? ఇంతకీ పరలోకము నిన్ను తీసుకెళ్ళేది ఎవరు? మీ డాడీయా? మీ మమ్మీయా? మీ అక్క? మీ చెల్ల? మీ బావగారా? మీ మరిది గారా? నీ తోడళ్ళ? నీ తోటికోళ్ళ? లేకపోతే మన ఎమ్మెల్యే గారా? మన ఎంపీ గారా? మన సీఎం గారా? మన పిఎం గారా? లేకపోతే అమెరికా ప్రెసిడెంటా? లేకపోతే ఎవడు తీసుకెళ్తాడు మనల్ని పరలోకానికి? ఏమండి, ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ఎవరు తీసుకెళ్తారు మనల్ని పరలోకానికి? నేను పరలోకానికి రానండి, నేను ఎక్కడ ఉంటానంటే ఎవరిని ఇక్కడ ఉంచనివాడు. సహవాసం ఎవరితో ఉండాలి? చెప్పాలి. ఆనోకు సహవాసం ఎవరితో ఉంది? ఎవరితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు?
వినండి వినండి, ఆనోకుతో నడుచుకుంటూ వెళ్ళిపోయి దేవునితో ఆనోకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆనోకు అక్కడే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మరి భూమిలో ఉన్న మనమందరం ఏమైపోవాలి? ఆదికాండములో 5వ అధ్యాయంలో చూస్తే ఆనోకు దేవునితో నడిచెను గనుక అతడు లేకపోయాను అని ఉన్నది. అంటే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మరి లోకములో ఉన్న ఈ జనాభానంతా మరి పరలోక రాజ్యానికి ఎవరు తీసుకెళ్తారు అని అంటే, ఇప్పుడు పరలోకములో ఉన్న దేవుడే నరావతారిగా భూలోకములోకి వచ్చాడు. వచ్చి మన కొరకు రక్తము గార్చి మనందరినీ పరలోకానికి తీసుకెళ్తారు అనుకున్నాడు. ఆయనతో మన అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. సో దేవునితో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటి మనం ఏం కలిగి ఉండాలట? సమ్మతి కలిగినటువంటి మనసు మనము కలిగి ఉండాలి. ఏమండి, గుర్రాన్ని నది దాకా తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగమని బలవంతం చేయగలమంటారా? ఒకవేళ మెడెట్టి దాన్ని నీళ్లు తాగమని బలవంతం చేసినా దానికి ఇష్టం లేకపోతే నీళ్లు తాగుద్దా? తాగలేదు కదా. అలాగే దేవుని దగ్గరికి వచ్చే వారికి ఏముండాలంటే సమ్మతి కలిగిన మనసు ఉండాలి. రెండవదిగా దేవునితో సహవాసం మనం చెయ్యాలంటే కనుక రెండవది ఏముండకూడదంటే ద్వేషము అనే చీకటి మనలో ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి, అందరూ చెప్పాలి. రెండవదిగా ఏముండకూడదు? ద్వేషము అనే చీకటి మనకు ఉండకూడదు. తీయండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చదవండి. 5, 6, 7 వచనాలు చదువుదాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఏమై ఉన్నాడమ్మా? మన ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం ఎవరి సంబంధులం? వెలుగు సంబంధులం. మనము చీకటి సంబంధులము కాము. మరి దేవుని బిడ్డలమై ఉన్నామని తెలిసి కూడా మనము చీకటిలో నడిస్తే మనము దేవుని బిడ్డలమా? మీరు వినాలి, ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఎందులో నుంచి పిలవబడ్డాం? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలాగుండాలి? వెలుగులో ఉండాలి. అంతే తప్ప మనలో ఏముండకూడదు? చీకటిలో ఉండకూడదు. ఇప్పుడు యోహాన్ అంటాడు, ఆయన అంటారు, జాగ్రత్తగా వినండి, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగు సంబంధులుగానే ఉండాలి. అలా కాదు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, వెలుగు సంబంధులమని పేరు చెప్పుకొని చీకటి మనలో ఉంటే గనక మనం ఏం ఆడుతున్నామంట? అబద్ధం ఆడుచున్నాము అంటాడు. వెలుగేంటి, చీకటి ఏంటి? తీయండి, ఇది మనకు అర్థం కావాలంటే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి ఏం చేశాడట? విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేశాను. వినండి, ఎలా? అంధకారమైన సంబంధమైన అధికారము నుండి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేశాను. పుట్టినోట్లో చూడండి ఏముంది అక్కడ? ప్రేమ కుమారునికి రాజ్య నివాసులుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చీకటి రాజ్యం ఎవరి రాజ్యం? సాతాను రాజ్యం. వెలుగు రాజ్యం ఎవరి రాజ్యం? యేసయ్య రాజ్యం. చెప్పండి మాట. సాతాను రాజ్యం అంటే చీకటి, దేవుని రాజ్యం అంటే వెలుగు. దేవుని రాజ్యం దేనితో నింపబడి ఉంది? ప్రేమ, సంతోషము, సమాధానము, క్షమాపణ, ఆనందము, దీనితో నింపబడి ఉంది. మరి చీకటి రాజ్యం దేనితో నింపబడి ఉంది? చెప్పండి. కక్ష, ద్వేషము. చెప్పండి. చీకటి కార్యాలేంటి? ద్వేషం, అసూయ, కుళ్ళు, కుసిద్ధం, మత్సరం, ఇక అనేకమైనటువంటి ఈ భయంకరమైనటువంటి విషయాలన్నీ కూడా దేనికి సంబంధించినవి? చీకటి రాజ్యానికి సంబంధించినవి. ఇప్పుడు ప్రభు అంటాడు, మిమ్మల్ని చీకటి రాజ్యములో నుంచి నేను బయటకు పిలిచి వెలుగు రాజ్య సంబంధులుగా చేశానంటాడు. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మనం ద్వేషం అనే చీకటి నుంచి మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తీయండి. 9 నుంచి 11 వచనాలు చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ఇప్పుడు వినండి. తన సహోదరుని చూసి ద్వేషించేవాడు ఎందులో ఉన్నాడట? చీకటిలో ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు ఎందులో ఉన్నాడట? వెలుగులో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన వెలుగు సంబంధులమా చీకటి సంబంధులమా? వెలుగు సంబంధులు ఎలా ఉంటారంట? ప్రేమగా ఉంటారు. చీకటి సంబంధులు ఎలా ఉంటారట? ద్వేషంతో ఉంటారు. ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధినని చెప్పుకుంటూ, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పుకుంటూ, యేసయ్యలో రక్షించబడ్డానని చెప్పుకుంటూ, వెలుగు సంబంధినని చెప్పుకుంటూ, ఎదుటి వారిని కనుక నువ్వు ద్వేషిస్తే నువ్వు వెలుగులో ఉన్నట్ట చీకటిలో ఉన్నట్ట? ద్వేషించేవారు ఎందులో ఉన్నట్టు? ప్రేమించేవారు ఎందులో ఉన్నట్టు? మన దేవుడు ఎవరు? వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏమాత్రము చీకటి లేదు. అంటే ఆయనలో ఏమాత్రము ఈ పాపపు ఇష్టమైన ద్వేషం కానీ, కక్ష కానీ, కార్పణ్యం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ ఇలాంటివేమీ లేవు. ఎవరిలో లేవు? యేసయ్యలో లేవు. మరి యేసయ్యలో లేనప్పుడు, ఆయన వెలుగై ఉన్నప్పుడు ఆయన అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని అంటున్నాడు. అంటే ఆయన వెలుగు ఎవరిలోకి వచ్చింది? మనలోకి వచ్చింది. మరి ఆయనలో ఉన్న గుణాలు ఎవరిలోనికి రావాలి? మనలోనికి రావాలి. మనలోకి వచ్చినప్పుడు మనం కూడా ఎలాగ మారిపోతాం? వెలుగు సంబంధులుగా మారిపోతాం. ఇప్పుడు మనం వెలుగు సంబంధులు అయ్యాము కాబట్టి మనలో ప్రేమ, సంతోషము, సమాధానం, ఎదుటివారిని ప్రేమించి క్షమించే గుణం మనకు ఉండాలి. అలా లేకుండా కక్ష, ద్వేషము, పగ, అసూయ నీకు ఉందంటే కనుక ఇప్పుడు చెప్పండి, మనం చీకటి సంబంధములమా వెలుగు సంబంధులమా? అందరూ పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నట్టున్నారు. అందుకనే ఎవడు మాట్లాడతలేదు.